మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనము శివరాత్రి రోజున శివుడు లింగోద్భవం చెందుతారు అని చెప్పి మనం తెలుసుకున్నాము. అయితే అసలు శివుడు లింగ రూపం ధరించడానికి గల కారణం ఏంటి? శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం నమః శివాయ నమః. అమ్మా, మనకే పక్కింటి వాడు బాగుంటే వారవలేని పరిస్థితి. వాడంత ఎలా సంపాదించాడు, వాడికి అంత గొప్ప పేరు ఎలా వచ్చింది, ఇది మన దగ్గర నుంచే కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర కూడా పోటీ వచ్చింది. విష్ణుమూర్తి శివుడే ఎందుకు గొప్పవాడు? ప్రతిదానికి శివ 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 అని ఎందుకంటారు, బ్రహ్మ 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 అని ఎందుకంటారు అనేటటువంటి బ్రహ్మదేవుడికి వచ్చిందనమాట. తలరాతలు రాస్తానంటారు, నేను బ్రహ్మదేవుడు అంటారు, అదే బ్రహ్మరాక్షసుడు అంటారు. బ్రహ్మశివుడు తిట్టుకున్నప్పుడు మాత్రం వాడతారు, పోయినప్పుడు మాత్రం నన్ను వాడరు, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు నన్ను వాడరు అని అనుకుంటాడు అనమాట. అయితే ఇలా వాడడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎవరు గొప్ప అని చెప్పి పరమశివుడి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత నీ గొప్ప ఏంటి, మా గొప్ప కాంతి ఏంటి అని అన్నారన్నమాట. అంటే వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఏంటంటే, నా మొదలు ఎక్కడో నా చివరి ఎక్కడో మీరు తెలుసుకోండి, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే గొప్ప వాళ్ళు అన్నట్టు. లింగానికి మొదలు ఎక్కడుందో మొదలు చివరి ఎక్కడుందో మీరు తెలుసుకోండి. ఎవరు తెలుసుకుని ముందుగా నా దగ్గరికి వస్తే వాళ్ళకు మొదటి స్థానం ఇచ్చేస్తాను, నేను తప్పుకుంటాను కావాలంటే అన్నట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే బ్రహ్మదేవుడు కొంచెం కంగారుగా ఉన్నాడు కదా, స్వామివారు హంసవాహనం వేసుకుని బయలుదేరారు. విష్ణుమూర్తి వెళ్ళాడు 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 ఎంత దూరమో వెళ్ళాడు. విష్ణుమూర్తి దగ్గర చిన్న నిజాయితీ ఉందండి. ఎందుకంటే నాకు ఓపిక లేదు, నేను ఎంత కిందకి వెళ్ళినా కూడా ఏమీ నాకు కనపడట్లేదు, నా వల్ల అవ్వదని చెప్పి ఆయన తిరిగి వచ్చేసాడు. వచ్చేసి శివుడి దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు దీనికి బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, మరి ఈయన వెళ్తుంటే మధ్యదారిలో మొగల పువ్వు కనపడింది. మొగల పువ్వు కనపడితే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను శివుడు యొక్క మొదటి భాగాన్ని చూసి వస్తున్నాను అందుట. శివుడు శివలింగం దగ్గర ఉన్నాను, అక్కడ చూసి వస్తున్నాను అని చెప్పిందిట. నాకు చిన్న సహాయం చేస్తావా అని అడిగట్టు. ఏంటో చెప్పండి అంటే, నేను బ్రహ్మదేవుని కదా, నీకు ఎటువంటి వరాలైనా కావాలంటే ఇస్తాను. నేను కూడా ఆ శివుడి యొక్క మొదటి అంటే ఆ చివరిని ఆ మొదటి రూపాన్ని చూశాను, మొదలు చూశానని చెప్పు, కిందకి వెళ్ళిందని నిన్ను సాక్ష్యంగా తీసుకెళ్తాను అని చెప్పి అన్నారు అనమాట. అయితే బ్రహ్మదేవుడు అడిగితే ఎవరు కాదంటారు చెప్పండి, నేను తప్పకుండా చెప్తానండి అని చెప్పింది. అన్న తర్వాత మళ్ళీ మధ్యలో అక్కడి నుంచే కామధేను వస్తుంది, గోమాత వస్తుంటే, ఒకడు సాక్ష్యం చెల్లదంటారు, ఇద్దరుంటే బలంగా ఉంటుంది కదా మనకి సాక్ష్యం అనుకుని ఆయన ఏమనుకున్నాడంటే, ఆ గోమాతను కూడా వస్తుంటే, గోమాత గోమాత నేను ఇలా వెళ్తున్నాను కాబట్టి నువ్వు అక్కడ చూసి వచ్చావు కదా, అది ఆవిడ కూడా చూసి వచ్చానని చెప్పింది గోవు కూడా. నువ్వు చూసి వచ్చావు కదా, నేను నిన్ను అక్కడ చూశానని, నేను కూడా శివుడి యొక్క మొదలు ఎక్కడుందో చూశానని చెప్పి కింద నువ్వు సాక్ష్యం చెప్పవా అని చెప్పి అడిగట. నువ్వు బ్రహ్మదేవుడు కదా, నువ్వు అడిగితే ఎందుకు చెప్పను అందట. అప్పుడు మొగల పువ్వుని గోమాతని పెట్టుకుని ఈయన ఇక్కడికి వచ్చాడు శివుడి దగ్గరికి. ఆల్రెడీ ముందుగా ఇక్కడ ఎవరున్నారండి, విష్ణుమూర్తి ఉన్నాడండి. ఉంటే వచ్చిన తర్వాత నేను చూడలేను, నా వల్ల కాదయ్యా, నేను చివరి కనిపెట్టలేకపోయాను అన్నట్టు. నేను చూశాను అని చెప్పి అన్నాడంట. అంటే అప్పుడు నీకు సాక్ష్యం ఏదయ్యా అంటే, మొగల పువ్వుని అడుగు కావాలంటే, బ్రహ్మగారు చూశారా అంటే చూశారు అని చెప్పి తల ఊపిందట. తల ఊపిన తర్వాత ఒక్కళ్ళ సాక్ష్యం చెల్లదు, నాకు రెండో సాక్ష్యం కావాలన్నట్ట. అయితే ఆవుని తీసుకొచ్చారు, కామధేనుని తీసుకొచ్చారు. ఆవిడ మొహంతో నేను చూశాను అంది, తోకతో నేను చూడలేదు, ఇది అబద్ధం అని చెప్పింది అనమాట. అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పి తోక ఊపింది, ఇది కాదు అని చెప్పిందట. అదిగోనయ్యా దొరికేసావు నువ్వు అని చెప్పి అంటే, అప్పుడు ఏమన్నాడంటే, మీరింత పోటీ పడుతున్నారు కాబట్టి ఈ విష్ణుమూర్తిని ఇలాగా పూజించే అధికారం ఉంటుంది నీకు. గుడి లేకపోయినా కూడా ప్రతిసారి నిన్ను తలుచుకునేలా చేస్తాను అని చెప్పి అన్నట్ట. ఎవరికైనా చెవుడు ఉందంటే ఏంటి, బ్రహ్మ చెవుడు అంటారు. ఎవరైనా ఇంట్లో బాధ పెడుతున్నారనుకో, బ్రహ్మరాక్షసులే తయారయ్యా. బ్రహ్మరాత బ్రహ్మరాత ఇలా రాశారంటే
ఆ బ్రహ్మదేవుడికైనా చెప్పచ్చు కానీ నీకు చెప్పలేమయ్యా. ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్ను మార్చలేడు. ఇలా నిన్ను తలుచుకుంటూనే ఉంటారు, ప్రతిరోజు వాళ్ళ నోట్లో నాంతూనే ఉంటావు అని చెప్పి అలా వరం ఇచ్చాడు అనమాట. మరి ఇప్పుడు మొగల పువ్వుకి పూజకి పనికిరాదు, నువ్వు అబద్ధం ఆడావు కదా, నువ్వు పూజకి పనికిరాదంటే అయ్యి బాబు ఇంత సువాసనలు వస్తున్నాను, నా పూజకి పనికిరాకుండా కాదు, నాకు ఏదో వరం ఇయ్యి అంటే, శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో నిన్ను శివలింగం మీద పెట్టి పూజ చేస్తారు, మిగిలినప్పుడు నువ్వు పూజకు పని చేయవు అన్నట్టు. ఓకే. మొగల పువ్వు ఎక్కడున్నా సరే వెతుక్కు వచ్చేస్తారు ఆ రోజున శివరాత్రి నాడు, శివుడి దగ్గర పెడతారు. మొగల పువ్వు ఆ ఒక్క రోజే, వినాయకుడికి తులసికి మామూలప్పుడు దూరం, చవితి నాడు ఒక్కరోజే తులసితో పూజ చేయాలి వినాయకుడికి. అలాగే పరమశివుడికి కూడా ఈ మొగల పువ్వుని శివరాత్రి నాడు శివలింగం మీద పెట్టి పూజ చేస్తారు, మొగల పువ్వులతో అలంకారం చేస్తారు. మళ్ళీ ఏడాది పాటు నిషిద్ధం. గోమాతకి ఎదర బొట్టు పెడతారు, కానీ పూజ ఎక్కడ చేస్తారు, తోక దగ్గర శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానం ఇచ్చినా కూడా తోక పట్టుకుని నీళ్లు విడిచిపెట్టి గోదానం గరిష్టే అని చేస్తారు. కాబట్టి మొగల పువ్వు అబద్ధం చెప్పింది కాబట్టి దానికి ఎప్పుడూ పూజ లేదు. శివరాత్రి నాడు ఒక్కరోజు వరం ఇచ్చాడు. ఈవిడు మొహంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పింది కాబట్టి గోమాతకి మొహం దగ్గర పూజ చేయరు, బొట్టు మాత్రమే పెడతారు. గోవుకి ఆ వెనకాల భాగంలో పూజ చేసి దానం చేసిన తోక పట్టుకుని మాత్రమే దానం చేస్తారు. ఇది ఒక శివరాత్రి కథ. ఈ యొక్క కథ విన్న వాళ్ళందరికీ కూడా పరమేశ్వర అనుగ్రహం కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు గురు. నమస్కారం.